మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నేను ఇద్దరు వ్యక్తుల గురించి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. అందులో మొదటిగా ధనవంతుడైన యవనస్తుడు మరియు పొట్టివాడైన జక్కయ్య. మరి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ ధనవంతుడి దగ్గర యేసుక్రీస్తు వారు ఈ విధంగా సంభాషిస్తున్నారు. ఈ ధనవంతుడైన వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళి సాగిలపడి, ప్రభువా నిత్య జీవనం పొందుకున్నట్టు నేను ఏమి చేయాలని అడిగితే దేవుడు చెప్తాడు, నీకు ఇచ్చిన ఆజ్ఞలను నువ్వు గైకొనుము అంటాడు. నేను అవన్నీ చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను కదా అంటాడు. దాని తర్వాత దేవుడు నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు, నీ దేవుడన్న యెహోవాను పూర్ణ మనసుతో ఆరాధించు అంటే వాటిని నేను క్రమం తప్పకుండా నేను పాటిస్తున్నాను అని చెప్తాడు. అయితే దేవుడు నీకు ఒక్కటి కొదువుగా ఉన్నదని చెప్పేసి నీకున్న ఆస్తిని అంతా అమ్మి దాన్ని బీదలకు ఇవ్వమని చెప్తాడు. కానీ ఆ మాటకి ఆ వ్యక్తి, ఎందుకంటే ఆ వ్యక్తి దగ్గర చాలా డబ్బు ఉండి దాన్ని ఇతరులకు ఇవ్వలేక ఆ మనసు అతనికి రాక ఆ ముఖాన్ని చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం ఒకటి జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ చాలా ఆస్తి గలవాడు ఈ వ్యక్తి. అందుకే తనకున్న ఆస్తిని వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. సో ఈ విషయాన్ని మనం అలాగే గుర్తుపెట్టుకొని మనం ఇదే గ్రంథం నుంచి మనం లూకాసు వార్తలో పొట్టివాడైన జక్కయ్యని గమనించినట్లయితే అతను జస్ట్ దేవుణ్ణి చూడాలనుకుంటున్నాడు అంతే. అతనితో మాట్లాడాలి, అతను సంబంధించాలని ఏమనుకోవట్లేదు. అతను యేసుప్రభు ఎవరు ఏమి అని చెప్పేసి చాలా ఆతురతగా వెళ్ళి ఒక చెట్టు కొమ్మ ఎక్కి దేవుణ్ణి చూడాలని జస్ట్ ఆశపడుతున్నాడు. కానీ దేవుడు చూడండి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అతని కోరికను అతన్ని ఏ విధంగా నిత్య జీవంలోకి నడిపిస్తున్నాడో మనము జాగ్రత్తగా గమనిస్తే మనము ఒక సత్యాన్ని తెలుసుకుంటాము. దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఆ జక్కయ్య నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది, కిందికి రా అని చెప్పేసి చెప్తే దేవుడి ప్రెజెన్స్ అక్కడ ఆ జక్కయ్యతో ఉన్నది. 12 మంది శిష్యులు, యూదా కూడా అతనితోనే ఉన్నాడు. కానీ ఆ యొక్క ప్రసన్నత అతను యూదా కనుగొనలేక ఆ 12 మంది శిష్యులు పాలు పందులు పంచులేక నాశనం అయిపోయాడు. కానీ ఈ జక్కయ్య మాత్రం కేవలం ఒక మాట యేసుప్రభు ద్వారా ఆ ఇంటికి రావడం ద్వారా తనకున్న మనసు మార్చుకున్నాడు. ఇక్కడ చూడండి, ఇతను కూడా ధనవంతుడు. ఎలాగంటే అన్యాయంగా సంపాదించాడు. 2 3 4 తన పొరుగు వారి దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి చాలా ఆస్తిపరుడు అయ్యాడు. తన దగ్గర కూడా డబ్బు ఉంది. ఇప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఆ ధనవంతుడు యవనస్తుల్లాగా ఇతను కూడా ఆగిపోవచ్చు. కానీ ఆ వ్యక్తి పుట్టివాడని చెక్క ఆగిపోలే. దేవుడు జస్ట్ నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది, నువ్వు దిగిరా అమ్మని ఒక్క మాటకి ఆయన ఫస్ట్ మాట్లాడిన మాట ఏంటంటే, ప్రభువా నేను ఎంత దగ్గరైతే నేను మోసం చేసి సంపాదించాను ఆ డబ్బుని 1 2 3 కాదు 4 తనకి రిటర్న్ ఇచ్చేస్తా అంటున్నాడు. అసలుకి 4 అంటే అతని దగ్గర ఆస్తి ఉంటుందో అయిపోతుందో కూడా మనం దాని గణాంకాల్లో చూస్తే మనకు కూడా అది అర్థం కాదు. కానీ ఇక్కడ జస్ట్ మనము ఈ యవనస్తుడైన వ్యక్తి ఏ విధంగా అయితే తనకున్న ధనాన్ని బీద ప్రజలకి దేవుడు చెప్పి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు తను నిరాకరించాడు. కానీ ఈ పొట్టివాడైన జక్క జస్ట్ ఇతనికి ఏమీ తెలియదు. జక్కయ్యకి ఆజ్ఞలు తెలియవు, దేవుడి వాక్యము తెలీదు, తనకి మంచి విషయాలు కార్యాలు చేయాలన్న ఏ విషయం కూడా తెలీదు. అయినప్పటికీ ఒక దేవుడు ఈ మాట చెప్పగానే నీతో ఉంటాను అన్న ఒక మాటకే అతని హృదయం మారిపోయి దేవుని ప్రసన్నత అతన్ని మార్చేసి అతను రిపెంటెన్స్ అయ్యి యొక్క బీదలకి నేను తిరిగి పనిచేస్తానని చెప్పేసి తన ఆస్తిని కూడా పక్కన పెట్టేశాడు. అంటే ఇక్కడ ఆస్తి పైన ప్రేమ మమకారం లేకుండా నాకు దేవుడు ఉంటే చాలు. అప్పుడు దేవుడు అంటాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పేసి దేవుడు ఆ మాట అంటాడు. ఇక్కడ ఈ వ్యక్తి రక్షింపబడ్డాడు. కానీ ఈ ధనవంతుడైన వ్యక్తి చూస్తే అతనికి డబ్బు ఉన్నాయి, చిన్నప్పటి నుంచి దైవవాక్యం తెలుసు, మందిరానికి వెళ్ళింటాడు, సబ్బాత్ పాటించుంటాడు, దినదినము వాక్య పఠనం చేసింటాడు. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధి అతనికి వచ్చి మాట్లాడినప్పుడు అతను గ్రహించలేకపోయినాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో దేవుడు మన దగ్గరగా ఉంటాడు, మనతో మాట్లాడుతుంటాడు. కానీ మనం ఈ లోక సంబంధాలు, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యానికి ముడిపడి మనకు దైవీకమైన సత్యాన్ని మనం గ్రహించక మనము రక్షణ కోల్పోతున్నాము. సో నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ లోకంలో ఉన్న వాటిపైన ఆశించక పైనున్న ఆ యొక్క పరలోక సంబంధమైన వాటి కొరకు మనము దృష్టి పెడితే నిత్య జీవము, రక్షణ నేడే మనం పొందగలుగుతున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.